ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక మాస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అవార్డు తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2026 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కళాకారులకే ఈ అత్యున్నత మాస్టర్ స్థాయి గుర్తింపు లభించగా వారిలో తాను ఒకరిగా నిలవడం గర్వకారణమన్నారు. సింగరేణి బొగ్గు గనుల కార్మికుల జీవన పోరాటాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన రిస్క్ యూజ్ జాబ్ డాక్యుమెంటరీ ఫోటో పోర్ట్ఫోలియోకు ఈ అరుదైన గౌరవం దక్కిందన్నారు. ఈ అవార్డును బొగ్గు గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు అంకితం చేస్తున్నట్లు తమ్మా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ళు గత రాత్రి నాకు ఒక మెయిల్ ద్వారా ఈ రిజల్ట్ని ప్రకటించడం అనేది జరిగింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో రెండవది ఇది హైయెస్ట్ అన్నమాట. అంటే గ్రాండ్ మాస్టర్ తర్వాత మాస్టర్స్ అనేటువంటి అవార్డు. దీంట్లో ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎంట్రీలను పరిశీలించిన పిమ్మట కేవలం 2 మాత్రమే ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పి సెక్రటరీ స్టెల్లా ఫావా అనే ఆవిడ రాత్రి ప్రకటించింది. ఈ అవార్డుకి నేను అంటే జనరల్గా రకరకాల సబ్జెక్టుల మీద ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. నా ఫోటోలు ఛాలెంజ్ ఈ సబ్జెక్ట్లో నేను దీంట్లో మాస్టర్ చేయగలిగినటువంటి సత్తా నా ఫోటోల్లో ఉన్నదని చెప్పి సగౌరవంగా పంపించేటువంటి ఛాయాచిత్రాలను ఈ సంవత్సరం నేను పంపడం అనేది జరిగింది. నేను ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీతో 2004లో ఆ సంస్థలో జాయిన్ అయ్యి 2005లో అసోసియేట్షిప్ తీసుకున్నాను. 2016లో నేను ఫెలోషిప్ సాధించాను. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది చివరికి 2026 ఈ 10 ఏళ్ల తర్వాత ఈ అవార్డు నాకు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల మీద ఈ డాక్యుమెంటరీ చేయడం అనేది జరిగింది. 20 ఛాయాచిత్రాలతో కూడినటువంటి ఈ చిత్రాలను ఈ కాంటెస్ట్కి పంపగా నాకు ఈ అవార్డు ప్రకటించడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైనటువంటి 20లో భారతదేశము, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ అవార్డు నాకు అవకాశం ఇచ్చినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి కోల్ మైన్స్కి సంబంధించినటువంటి యాజమాన్యంకి, బొగ్గు కార్మికులకు నేను ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. వాళ్ళు ప్రతిరోజు మనం ఈరోజు సుఖంగా ప్రపంచంలో మనం ఈ దేశంలో మనం నడుస్తున్నాము అంటే రైళ్లు కానీ అన్నీ కూడా మనకి ఎలక్ట్రికల్ ద్వారా ఎలా నడుస్తున్నాయో అటన్నిటికీ బొగ్గే ప్రాధాన్యం. ఆ బొగ్గు గనుల్లో అత్యధికమైనటువంటి లోతు ప్రాంతాల్లోకి వెళ్ళి దాదాపుగా 3.5-4 కిలోమీటర్ల లోతుకు వెళ్ళి వాళ్ళు బొగ్గును బయటకు తీస్తూ ఉంటారు. ఆ ఛాయాచిత్రాలు తీయాలనేటువంటి సంకల్పం నాకు 2012లో ప్రారంభమైంది. 2012 నుంచి నేను పర్మిషన్ కోసం వాళ్ళ కోసం ప్రయత్నిస్తుంటే చివరికి నాకు 2024లో ఆ అవకాశం లభించింది. ఆ అవకాశంతో 2 సంవత్సరాల పాటు ఈ ఛాయాచిత్రాలు తీయడానికి అనేక టైంలు అక్కడికి వెళ్ళి తీయటం అనేది జరిగింది. మనకి కటిక చీకటిగా ఉండేటువంటి ప్రాంతంలో మనకు ఉన్నటువంటి హెడ్లైట్ యొక్క కాంతితోనే మనం ఈ ఫోటోలు తీయాలి. మనం ఎలాంటి ఫ్లాష్ వాడకూడదు, ఎలాంటి ఎక్స్ట్రా లైట్ వాడకూడదు. అలాంటి ఛాయాచిత్రాలు తీయడానికి మనకి మన ఆరోగ్యం బాగుండాలి. లోనకి వెళ్ళే కొద్దికి కిలోమీటర్ల లోనకి వెళ్ళే కొద్దికి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా నా సొంత రిస్క్తో ఈ డాక్యుమెంటరీ చేశాను. దానికి ప్రతిఫలమే ఈరోజు ప్రపంచంలో ఒక భారతీయ జాతీయ జెండాని ఎగరవేయటానికి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ నన్ను గుర్తించి ఈ మాస్టర్స్ అవార్డుని నాకు ప్రకటించింది. ఈ అవార్డు తీసుకోవడం పట్ల తెలుగు ఛాయాచిత్రకారులందరికీ తరపున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గతంలో జగన్కు పిఏగా పనిచేసిన కేఎన్ఆర్కు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూస్తే అవాక్ అవ్వాల్సిందేనని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఎవరి ఖాతాల్లోకి ఎన్ని కోట్లు వెళ్లాయో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని తెలిపారు. P4 పథకం ద్వారా పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని అన్నారు. గొడ్డలి పార్టీ కూడా ఒక P4 ఉందని, అదే పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ అని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా ఆస్తులు సంపాదించడం, ఖజానాల్లో సొమ్ములను నింపుకోవడమే గొడ్డలి పార్టీ P4 అన్నారు. పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ ద్వారా అనేక మంది లబ్ధి పొందారన్నారు. సాధారణ పిఏగా ఉన్న వ్యక్తి ఇన్ని కోట్లు బంగారం ఎలా సంపాదించాడు, కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో నేర్పించేందుకు కేఎల్ఆర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చునని పట్టాభి విమర్శించారు. నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో, మళ్ళీ ఇవన్నీ కూడా
2019-24 మధ్య వచ్చేస్తే అకస్మాత్తుగా ఇవాళ కేఎన్ఆర్ మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి, గొడ్డలి పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఈ కేఎన్ఆర్ యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. అది చీప్ లిక్కర్ కానీ, లేదంటే గంజాయా, భూ స్కాములు, భూ కబ్జాలు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఇవాళ జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి కేఎన్ఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇవాళ ఇవన్నీ సాధ్యమయ్యాయండి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాపపు సొమ్ము ఇవాళ కేఎన్ఆర్ శ్రీమతి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరింది. స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవాళ మనీ ట్రయల్ మొత్తం కూడా ఇవాళ సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. నిన్నటి నుంచి కిక్కురుమనట్లా, ఒక్కడు కూడా కిక్కురుమనట్లా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే మీ యొక్క పాపాలు, మీ జగన్ రెడ్డి ఆత్మ చేసినటువంటి పాపాల ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టి ఇవాళ ఎవడు కూడా కిక్కురుమనట్లా. రెండోది, కార్ల షోరూమ్ అంటండి, ఏకంగా కార్ల షోరూమ్ మనోడికి. ఎవరు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఒక కారు కొనుక్కోవాలంటే ఏదో 10% 15% కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకుని ఏ బ్యాంక్కో వెళ్ళి కష్టపడి ఒక లోన్ తెచ్చుకుని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఏదో ఒక కారు కొనుక్కుంటారు కష్టపడి పాపం. మనోడు ఏకంగా కార్ షోరూమ్ పెట్టేశాడండి. ఏకంగా కార్ షోరూమే, అది కూడా దేశంలోనే ఒక అత్యధిక కార్లు అమ్మేటటువంటి హ్యుండై కంపెనీ యొక్క షోరూమ్కి యజమాని అయిపోయాడు. అది కూడా 2019 తర్వాతే. ఇవాళ ఒక సాధారణ జర్నలిస్టు ఒక కారు కొనుక్కోవటమే గగనం అండి. చాలామంది ఇప్పటికీ 2 వీలర్ల మీద తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు 90% మంది ఇంకా ఒక 2 వీలర్ మీద కష్టపడి ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు సార్. అటువంటిది తమరి దగ్గర పనిచేసేటటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గారు కారు షోరూము, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటటువంటి ఒక కార్ షోరూమ్కి యజమాని అయిపోయాడండి. అందుకనే కొంచెం ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ప్రెస్ క్లబ్కి వచ్చి లేదా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరిని పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి. ఒక సాధారణ జర్నలిస్టు కార్ షోరూమ్ యజమాని అవ్వటం ఎలా అన్నది కొద్దిగా శిక్షణ ఇమ్మని చెప్పండి సార్. ఇటువంటి అనేక వింతలు ఇవాళ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి 10-15 వేల జీతానికి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెప్పే కదా, గొడ్డల పార్టీ P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్, అద్భుతంగా గొడ్డల పార్టీ P4ని వాడాడు. ఎంత బాస్కి ఎంత, ఈ నా పర్సంటేజ్ ఇది పక్కనే. పిఏ అంటే పొలిటికల్ అసిస్టెంటో పర్సనల్ అసిస్టెంటో కాదండి, పర్సంటేజ్ అసిస్టెంటు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించగా మరికొన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్లో నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇల్లు, పింఛన్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలపై ప్రజలు నేరుగా వచ్చి వినతులు అందజేస్తున్నారని చెప్పారు. గత 6 నెలలుగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరుబోతు రమణారావు, దాసరి ఉదయశ్రీ, ఎస్కే గౌసియా, సతీష్, పలగాని భాగ్యలక్ష్మి, నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా వచ్చి శాసనసభ్యుల వారి కార్యాలయంలో
వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ను ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆఫీస్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోటు ఉండి పెన్షన్ కానీ హౌస్ సైట్ కానీ లేకపోతే ఇతర విషయాలు ఇతర సమస్యలు వాళ్ళకి ఏమున్నా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ ప్రజా దర్బార్ ద్వారా మనందరం కూడా కల్పిస్తున్నాం. దాదాపు 6 నెలలు పైగా ప్రతి శుక్రవారం ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా మేము కానీ మా అఫీషియల్స్ కానీ అందరం కూడా కూర్చొని పార్టీ వర్కర్స్ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నా సరే ఈ యొక్క ప్రజా దర్బార్ను యూటిలైజ్ చేసుకుని వాళ్ళ సమస్యను తెలియపరచవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా నేరుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారు వీక్షించి జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చూసి ఏవైతే సమస్యను మనం పరిష్కరించగలమో అవన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చూసి మానిటర్ చేస్తున్నారు. సో ఈ ప్రజా దర్బార్ని ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. కొద్దిసేపు కురిసిన గాలివానకే విజయవాడ నగరం అతలాకుతలం కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోంగార్డు జానీ ఈట్ స్ట్రీట్లో సూర్యప్రకాష్ మృతులు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. విజయవాడలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు విద్యుత్ కార్యాలయంలో అధికారులకు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కరెంటు కోతలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలు తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదని అన్నారు. విద్యుత్ కోతలు లేవని చెబుతున్నప్పటికీ వాస్తవానికి రోజుకు 3 గంటలకు పైగా అప్రకటిత కోతలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిన్నటి గాలివాన సమయంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని వారు విమర్శించారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే 2 ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఫోన్ చేసిన అధికారుల నుంచి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు బాధ్యతగా పనిచేశారని, కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులు పట్టించుకోవడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హోంగార్డ్ జానీ ఈట్ స్ట్రీట్లో మృతి చెందిన సూర్యప్రకాష్ కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏదైతే నిన్న రాత్రి కొద్దిపాటి గాలికి వర్షానికే విజయవాడ నగరంతో కూడా అతలాకుతలం అయిపోయే పరిస్థితి కనబడింది. కనీసం విద్యుత్ శాఖ వచ్చేప్పటికీ సక్రమంగా పనిచేయకపోవడం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జానీ అని ఒక హోంగార్డు ఆ విద్యుత్ ఏదైతే నీళ్ళలో వాటర్ స్ట్రక్ అయిపోయిందో ఆ కరెంటు దిగి పడిపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతను కానివ్వండి, అదేవిధంగా ఈట్ స్ట్రీట్లో ఏదైతే మన స్టేడియం పక్కన ఈట్ స్ట్రీట్లో అయితే కనుక ప్రైవేటు దంతా స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే జనరేటర్ ద్వారా అక్కడ బళ్ళన్నిటికీ కూడా ఈట్ స్ట్రీట్లో ఉన్న ఫుడ్ బళ్ళ అన్నిటికీ కూడా కరెంటు సప్లై చేస్తూ వాళ్ళ తప్పిదం వల్ల 3కి ఇబ్బంది జరిగితే 2 ప్రాణాపాయం లేకుండా బయటపడడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైతే సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రోడు అక్కడికక్కడే అతను చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇదంతా కూడా. ఎందుకంటే కనీసం నగరపాలక సంస్థ వాళ్ళు వర్షాకాలం వచ్చే పరిస్థితిలో పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. అదేవిధంగా గాలిలో వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు అక్కర్లేని చోట్ల కరెంట్లు తీసేస్తారు తప్ప ఇటువంటి అవసరమైన చోట ఎక్కడైతే విద్యుత్ తీగలు ఇబ్బందులుగా ఉన్నాయో వాటిని సరిచేయడం కానివ్వండి, అక్కడ ముందు జాగ్రత్త చర్యలు దీంట్లో తీసుకోవడంలో ఈ యొక్క విద్యుత్ శాఖ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించిందని తెలియపరచుకుంటే, ఏదైతే జానీ అని చెప్పని అతను చనిపోయాడు, అతను 3 పిల్లలు ఉన్నారు. అతనికి హోంగార్డు పార్ట్ టైంగా ఏదో ఆటో నడుపుకుంటారని చెప్తారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈట్ స్ట్రీట్లో మన సూర్యప్రకాష్ అని చెప్పని అక్కడ ఎవరైతే జనరేటరీ ద్వారా అక్కడ వాడుతున్నారో దానిలో నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఎవరైతే జనరేటరీ కాంట్రాక్టర్ ఒక ప్రజాప్రతినిధికి బెనామీగా పనిచేస్తున్న మాలయాద్రి సంథింగ్ ఎవరు ఉన్నారట అక్కడ, అతనైనా కానీ 50 లక్షలు ఆ కుటుంబానికి కూడా ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము పూర్తిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు పీజీఆర్ఎస్ కార్యక్రమం జరపడం జరుగుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇక్కడ అందే ప్రతి అర్జీని పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో నమోదు చేసి ఆయా శాఖలకు పంపుతామని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో ఆయా సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని చంద్రగూడెం జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన లభించింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సెంట్రల్ గూడెం మండలంలో మల్లెపూలు ఎక్కువగా పండిస్తారని, పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఇంకా రెవెన్యూ దీర్ఘకాలిక సమస్యలు, భూ సర్వే పెన్షన్లు, దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు అందించారు. అనంతరం వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మండలాధికారులు సమస్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా అధికారులు యంత్రాంగం ప్రతి అర్జీదారులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉండడంతో దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని వివరించారు. కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ తదితరులు పాల్గొన్నారు. టోకెన్ నంబర్ 8 టోకెన్ నంబర్ 8 పేరు మారలేదు మన కంట్రీస్ వాళ్ళ చేసి పెట్టి చూసి పెద్ద ఇష్యూ కాదు. మైలవరం అది ఇక్కడ కాంప్లెక్స్ ఓపెన్ అవ్వలేదు. మీకు 2 షాపులు పక్కా ఫస్ట్ అవుతాయి, మీకు తర్వాత మీకు నెక్స్ట్ వేళ ఉండబ్బా. టోకెన్ నంబర్ 11 టోకెన్ నంబర్ 12 టోకెన్ నెంబర్ 12 టోకెన్ నెంబర్ 13 అందుబాటులో ఉండండి. స్టేజ్ వద్ద అదే మన రైతుల్ని తీసుకెళ్ళి వచ్చారు కదా తమిళనాడు. పెన్షన్ డిఎస్సిలో అక్రమాలు అంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 డిఎస్సీలు ప్రకటించిన చరిత్ర చంద్రబాబు నాయుడుదైతే డిఎస్సీ అంటూ మోసపూరిత ప్రకటనలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదని దుయ్యబట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఏడాది తర్వాత వైసీపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, యువత జీవితాలతో జగన్ కుటుంబం ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల విషయంలో వైకాపా కుట్రలు చేస్తుందని భూమిరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటి నుంచి మరుసటి రోజు నుంచే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోపిడీ చేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి, అధికారాన్ని అనుభవించాలి, విధ్వంసం చేయాలనే ఆలోచనతో దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో అనిశ్చితికి అశాంతి నెలకొల్పాలని చెప్పి ఒక కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తూ పోతున్నాడు. మతాల మధ్య తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూశారు, కానీ ఏ మతము రెచ్చిపోలేదు. కులాల మధ్య విభేదాలు పెట్టాలని చూశాడు, రెచ్చగొట్టారు. ఏ కులస్తుల మధ్య ఏ కులం వారు కూడా ఆయన మాటలు నమ్మి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలను తీసుకొని వచ్చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారిలో కూడా ఒక గందరగోళాన్ని నెలకొల్పాలని చెప్పే ప్రయత్నానికి తెరలేపారు. దాదాపు సంవత్సరం క్రితం రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పూర్తయి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 16,347 మంది
ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెర మీదకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయలు డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితేనో లేకపోతే కుంభకోణాలు జరిగితేనే డబ్బులు చేతులు మారితే 10 రోజులు 20 రోజులు మూసిపెట్టగలం. సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఎవరు ముందుకు రాకోకుండా నీతి నిజాయితీగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఉద్యోగాలు పొందుతూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు మొత్తం అందరూ కూడా దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.